హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామందికి జుట్టు ఊడిపోతుంది అనుకుంటారు. స్కిన్ బాగుండట్లేదు, డ్రై అయిపోతుంది, నల్లగా అయిపోయాం, పిగ్మెంటేషన్ వచ్చేసింది, తెల్ల జుట్టు వచ్చేసింది అని రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మనం తీసుకునే ఆహారం సక్రమంగా అన్ని పోషకాలు ఉంటే మన హెయిర్ కానీ మన స్కిన్ కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈరోజు హెయిర్ గ్రోత్ కోసం ఒక షార్ట్స్, అలాగే మీకు ఒక హెయిర్ మాస్క్ కూడా చూపిస్తానండి. ఈ రెండింటిని మీరు యూజ్ చేయండి. ఒక 41 days మంచి రిజల్ట్ అయితే మీ స్కిన్లో, మీ హెయిర్లో. ఇది తీసుకోవటం వల్ల మీరు వెయిట్ లాస్ అవుతారు, మీకు గట్ హెల్త్ బాగుంటుంది, కాన్స్టిపేషన్ ఉండదు, అలాగే మీ ఇమ్యూనిటీ బాగుంటుంది, ఐ విజన్ బాగుంటుంది, హెయిర్ అస్సలు ఊడకుండా ఉంటుంది. సరే, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. ఈ జ్యూస్ చేసుకుంటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పుదీనా తీసుకోండి. ఫ్రెష్గా ఉన్న పుదీనా తీసుకోండి. మన స్కిన్కి మంచిగా హైడ్రేషన్ అయితే ఇస్తుంది, హెయిర్కి కూడా చాలా మంచిది పుదీనా. అలాగే తులసి ఆకులు, మీకు ఎవరికైనా యాక్నే ఉన్నా, నల్ల మచ్చలున్నా, కళ్ళ కింద నల్లటి వలయాలున్న పుదీనా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే కొత్తిమీర మన బాడీలో ఉన్న ఫ్యాట్ని బాగా బర్న్ చేస్తుంది. కరివేపాకు, అల్లం, వీటన్నిటిని తీసుకొని చక్కగా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అంత వాటర్ పోసుకొని జ్యూస్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మీరు బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ప్రతిరోజు దీన్ని తీసుకోండి 41 days. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ స్కిన్ అయితే చాలా గ్లో ఉంటుందండి, గ్లో వస్తుంది. హెయిర్ రూట్స్ నుంచి కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మనం హెయిర్కి మాస్క్ పెట్టుకుంటాం కదా, లోపల నుంచి కూడా రావాలి కాబట్టి ఇలాంటి డ్రింక్స్ ఖచ్చితంగా తీసుకోవాలండి. ముఖ్యంగా పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు హెయిర్ మాస్క్ చూపిస్తాను. ఎక్స్ట్రీమ్ హెయిర్ మాస్క్, మంచి ప్రోటీన్ హెయిర్ మాస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బియ్యాన్ని తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు పార్లర్కి వెళ్ళబోయే ముందు మేము ఏం ఫుడ్ తింటున్నాము, ఎలాంటి కేర్ ఇంట్లో చేసుకుంటున్నాం అనేది కూడా ఆలోచించుకున్న తర్వాతే వెళ్ళండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్ అండి, నల్ల జీలకర్ర అని కూడా అంటారు. మన హెయిర్ గ్రోత్కి ఇవి చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తాయి. బాల నిరుపు తగ్గుతుంది, హెయిర్ చాలా అంటే పిగ్మెంటేషన్ వస్తుందండి హెయిర్కి. చాలా ఈ హెయిర్ మాస్క్ పెట్టుకున్న తర్వాత మీ ఎంటికి చాలా మందంగా అనిపిస్తుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇలా రెండింటిని కుక్ చేసుకోండి పొయ్యి మీద పెట్టుకొని. మీరు అన్నం ఎలా వండుకుంటారో అలాగే వండుకోవాలన్నమాట. వీటిని కూడా రెండు కూడా మనకి మెత్తగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు పొయ్యి మీద దీన్ని ఉడికించుకోండి. అండ్ ఇంకొకటి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. దయచేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము, రేపు యూజ్ చేస్తాము, సాయంత్రం యూజ్ చేస్తాము అనేది పెట్టుకోవద్దు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకోండి, హెయిర్ మాస్క్ కానీ షార్ట్స్ కానీ. ఓకే అండి, ఇది మనం రైస్ లాగా కుక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారబెట్టుకుందామండి. చల్లారబెట్టుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇది మనం మిక్సీ పట్టేసుకుందాము. కొద్దిగా వాటర్ పోసుకోండి, మనకి చాలా గట్టిగా అయిపోతుంది అనమాట కొంచెం సేపటికే ఇది. కాబట్టి కొంచెం వాటర్ పోసుకున్నాం అనుకోండి, మనకి కొంచెం క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇంకొకటండి, ఇది వారంలో ఒక్కసారి పెట్టుకోండి. అలాగే దీంట్లో ఆలోవెరా కూడా యాడ్ చేస్తున్నానండి. పైన తొక్కేం తీయాల్సిన అవసరం లేదు, మొత్తం కంప్లీట్గా ఆలోవెరా అయితే ఇందులో వేసేసాను. ఆలోవెరా మన హెయిర్కి చాలా షైనింగ్ అయితే ఇస్తుంది, మాయిశ్చరైజ్ చేస్తుంది హెయిర్ని. స్ప్లిట్ ఎండ్స్ ఉన్న, జుట్టు చిట్లిపోతున్నా, రాలిపోతున్నా బాగా రిపేర్ చేస్తుంది. అండ్ ఇంకొకటి, మీకు కుదిరితే ఆలోవెరా జ్యూస్ని కూడా 1 టేబుల్ స్పూన్ నీళ్ళలో 1 టేబుల్ స్పూన్ ఆలోవెరా జెల్ని కలిపి తీసుకోండి. హెయిర్ చాలా అంటే చాలా బాగుంటుంది, లోపల నుంచి రావాలండి, గుర్తుపెట్టుకోండి. చక్కగా ఈ మొత్తాన్ని కలిపి మిక్సీ పట్టేసుకున్నాను. మంచి హెయిర్ మాస్క్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఏ పార్లర్లకి ఎక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేదు. మంచి ఆహారం, మంచి హెయిర్ మాస్కులు స్కిన్కి, హెయిర్కి చాలా అంటే చాలా మంచి చేస్తుంది. చక్కగా ఇది హెయిర్ అంతా కూడా అప్లై చేసేసుకోండి. మీకు ఎవరికైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఓకే, లేదంటే మీకు మీరు ఓన్గా చక్కగా తలంతా పెట్టేసుకొని 1 గంట సేపు ఉంచుకొని కుంకుడుకాయలతో తల స్నానం చేయండి. హెయిర్ నిజంగా చాలా బాగుంటుందండి. మీరు తీసుకునే డ్రింక్ కూడా మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ వీడియో నచ్చింది, మీకు ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్.